నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 33 మంది రైతులకు 12,38,000 రూపాయల విలువ కలిగిన యంత్ర పరికరాలు పంపిణీ. త్వరలో అన్నదాత సుఖీభవ ఇస్తున్నట్లు ప్రకటించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పద్మశాలి పేద విద్యార్థులకు నోట్బుక్స్, మెరిట్ స్కాలర్షిప్ను పంపిణీ చేసిన పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ప్రతిభను ప్రోత్సహించే దిశగా కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్న జొన్నాదుల నరసింహారావు. జగడిగుంటపాలెం సమీపంలో గంజాయి కలిగిన 4 యువకులను అరెస్టు చేసిన పోలీసులు. వారి నుండి కేజీ 300 గ్రాముల గంజాయి స్వాధీనం. రూరల్ గ్రామంలో గంజాయి ఛాయలు లేకుండా చేస్తామన్న సిఐ ఉమేష్. ప్రతి ఇంట్లో మానవతా సభ్యులు ఉండాలన్న మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి. ఘనంగా జరిగిన మానవతా ద్వితీయ వార్షికోత్సవ సమావేశం 2025-26 సంవత్సరానికి ప్రమాణ స్వీకారం చేసిన కొత్త కార్యవర్గం. కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యం రైతులకు లబ్ధి చేకూర్చడమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో 33 మంది రైతులకు 12,38,000 రూపాయల విలువ కలిగిన యంత్ర పరికరాల్ని 80% సబ్సిడీపై అందించారు. రైతులు వ్యవసాయంపై మరింత అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో 80% సబ్సిడీపై యంత్ర పరికరాల్ని రైతులకు అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కష్టపడి పండించిన ధాన్యానికి అధిక ధరలు రావాలంటే పంటలు పండించే పంటలపై రైతులు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే రైతుకు లాభాలు వస్తాయని ఆయన తెలిపారు. రైతులు ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర ద్వారా అండగా ప్రభుత్వం నిలబడుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం రైతుల నుండి ఒక బస్తా ధాన్యాన్ని కూడా సేకరించలేదని, అదే కూటమి ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు నుండి 12,800 కోట్ల రూపాయల ధాన్యాన్ని సేకరించడమే కాక 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాక గత ప్రభుత్వం రైతులకు పెట్టిన బకాయిల్ని కూడా రైతుల ఖాతాలో తమ ప్రభుత్వం జమ చేసిందని తెలియజేశారు. ఇదే సందర్భంగా రైతులు తమ పంటలు అమ్ముకోవడానికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాయ్ అని పెడితే అన్ని మీ దగ్గరికి వస్తాయని, ఏ అధికారులు కలవాల్సిన అవసరం ఉండదని రైతులకు తెలిపారు. అంతకుముందు రైతులకు తైవాన్ స్ప్రేయర్లు, దుక్కి దున్నే నాగలు, రోటివేటర్లు వంటి యంత్రాలు, పనిముట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ శ్రీనివాసరావు, డీఈఓ అయిత నాగేశ్వరరావు, ఐడీఏ రాజకుమారి, ఏవో సుధీర్ బాబు, అలాగే కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. కొత్త ఆలోచనలతోటి ప్రభుత్వం మనం మార్పు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అది క్షేత్రస్థాయిలో మేము మీకు సమాచారం అందించలేకపోతే కార్యక్రమం విఫలమవుతుంది. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మబ్బులు రాగానే కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోతే మాకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి అనే తపనతో పాపం మీరు ఆవేదనతో ఎదురు చూస్తూ ఉంటారు మా దగ్గర నుంచి ఆ స్పందన కోసం. ఆ మార్పు రావాలనే దాదాపు 3-4 నెలల నుంచి మేము కసరత్తు చేసి ప్రతి రైతు దగ్గర ఆ సమాచారం సేకరించుకుని భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరు చేయని విధంగా ధాన్యం కొనుగోలు చేసాం. రైతులకి అందించాల్సిన బకాయి ఉన్న డబ్బుని మనం మొత్తం ట్రాన్స్ఫర్ చేసాం. ఈరోజు ఏ రైతు కూడా రూపాయి బకాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా లేకుండా రైతుగా భరోసా కల్పించేట్టు చేశాం. నేను మీకు మాటిస్తున్నాను, ఎక్కడ ఏ విధంగా ఆలోచించి ఒకే ప్రాంతంలో మనం ఈ కొనుగోలు విషయంలో లేదా డిస్ట్రిబ్యూషన్ విషయంలో జరగాలని మన ఇంత అద్భుతమైన మార్కెట్ యార్డు గతంలో పాపం పెద్దలు ఆ రోజుల్లో ఎంతోమంది దాతలు నిలబడి మనకి ఇంత భూమి ఇచ్చారు. మనకి దాన్ని గౌరవించుకుంటూ ఈ ప్రాంగణంలో కేవలం రైతుల కోసమే కార్యక్రమాలు జరగాలి అని చాలా స్పష్టంగా నేను శ్రీనివాసులు గారు చెప్పాను. ఎవరు ఎన్ని ఒత్తిడిలు తీసుకొచ్చినా కూడా రాజకీయాల్లో సహజం ఇవన్నీ, కానీ ఈ ప్రాంతంలో ఎందుకంటే రైతులను గౌరవించాలన్న ఉద్దేశంతో రైతులను గౌరవించాలి. ఇక్కడ మనం చేసే ప్రతి కార్యక్రమం మన ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా మన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు మన సొంతం అనే భావన వాళ్ళకి రావాలి. దానికి అనుగుణంగా మన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని ఆలోచించాం. పాఠశాలల్లో రైతుల చేతుల మీదుగానే మనం ఈరోజు అందించే మధ్యాహ్న భోజనానికి కోసం అందించే బియ్యాన్ని రైతుల చేతుల మీదుగానే మీ అందరి ద్వారానే అక్కడ ఉన్న విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి మనం అందించబోతున్నాం. ఎందుకంటే బీపీడీతో పాటు ఆర్ఎన్ఆర్ అంటే వెరైటీ ఆర్ఎన్ఆర్ వెరైటీ కొత్త వెరైటీ ఖచ్చితంగా మన తెనాలి నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండాలి. ఇక్కడ చాలా మంది రైతులు మన అత్తోట ప్రాంతంలో ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. మీరు వాళ్ళు కూడా కలవాలి. కొలిపార మండలంలో కూడా చాలా మంది యువకులు ముందుకు వచ్చారు. కొంతవరకు మనం ఈ కోఆపరేషన్ తోటి అంటే మన అందరం కలిసికట్టుగా మనం చేసే కార్యక్రమం ఇది. రైతు సహాయ కేంద్రాల్లో కూడా గతంలో మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టారు, నా దృష్టికి వచ్చింది. నేను మీకు మాటిస్తున్నాను, రాబోయే ఖరీఫ్ మాసంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న సిబ్బందిని నేనే స్వయంగా పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటట్టు
వాళ్ళు పొరపాటు చేయకుండా రైతు సోదరుడికి అండగా నిలబడే విధంగా వాళ్ళందరికీ కూడా మేము ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేసి మీకు మేలు జరిగే విధంగా నిలబడతాం. ఈ రోజు 26 ఇస్తున్నాంటే నాకు సంతోషం కాదు, 260 ఇవ్వాలనుకున్నా. నేను ఖచ్చితంగా ఇస్తాను రాబోయే రోజుల్లో. డ్రోన్ల విషయంలో కూడా నేను చెప్పాను, కొంచెం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా స్థానికంగా ఉన్న రైతులకి వాళ్ళు తెలుస్తుంది, ఎక్కువ మంది వస్తారు. కాబట్టి మన నియోజకవర్గంలో ఎక్కువ మందికి మనం డ్రోన్లు ఇచ్చేటట్టు, దాని ద్వారా ఉపాధి కూడా కలిగే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా నేను మిమ్మల్ని, ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కోరుతున్నాను, దయచేసి మీరు పర్యటిస్తున్నప్పుడు మీరు చెప్పండి, మహిళల్ని ప్రోత్సహించండి. పైలట్గా మనం మహిళల్ని ట్రైన్ చేయొచ్చు. వాళ్ళకి హ్యాపీగా కనీసం 25,000 30,000 ఆదాయం వచ్చేటట్టు మనం అవకాశం కల్పిస్తున్నాం. అటువంటి పొదుపు సంఘాల పేర్ల మీద మనం ఈ డ్రోన్లు కూడా మనం ఇవ్వచ్చు, రైతులను కూడా మనం ప్రోత్సహించవచ్చు. గ్రామాల్లో ఒక మార్పు తీసుకొద్దాం, తెనాలి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా మార్చేటట్టు, ఇక్కడ కష్టపడి పండించే రైతాంగానికి ఆ భరోసా ఇచ్చేటట్టు మీ అందరూ కూడా. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రోన్ ని విస్తారంగా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని స్కేలప్ చేయాలనే ఉద్దేశంతో డ్రోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా రకాల బెనిఫిట్లు ఉన్నాయండి. ఒకటి, స్ప్రేయింగ్ 1 లీటర్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇది 600 ml మాత్రమే స్ప్రే చేస్తే అంటే 40% మందు దొరుకుతుంది. సరే, మరి స్ప్రేయింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇందాకే చెప్పాను, గాలి ఇటు పక్క నుంచి వస్తుంది. గాలికి ఎదురుగా మనం స్ప్రే చేసామనుకోండి, ఆ కెమికల్ అంతా మనం పీల్చుకున్నట్లయితే రేపొద్దున అతని ఆరోగ్యం పాడైపోద్ది. కాబట్టి ఈ డ్రోన్ ద్వారా అయితే మనం ఇక్కడే ఉంటాము, మన పొలంలో చల్లొస్తుంది. కాబట్టి మన ఆరోగ్యం అంటే మనిషి ఆరోగ్యం బాగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అది రెండో. తెనాలి మండలం జగ్గడిగుంటపాలెంలోని టిట్కో హౌస్ సమీపంలో 4 వ్యక్తులను పట్టుకుని వారి నుండి కేజీ 300 గ్రాముల గంజాయిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ ఉమేష్ తెలిపారు. విజయవాడలోని ఇమ్మాన్యుయల్ అనే అతని వద్ద 5,000కి 10,000కి గంజాయిని కొనుగోలు చేసి దాన్ని తెనాలి తీసుకొచ్చి విక్రయిస్తున్న ముక్కాల ప్రకాశ్రావు, దర్శి ప్రదీప్ కుమార్, నలిగల శివ నాగరాజు, మెరుగుమాల ప్రశాంత్ కిరణ్లను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి కేజీ 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు రూరల్ పోలీసులు బాలపాన్ని జగ్గడిగుంటపాలెం టిట్కో హౌస్ సమీపంలో గల ముళ్ల పొదల వద్ద ఉన్న వీరిని పోలీసులు అరెస్టు చేశారు. చెడు అలవాట్లకు బానిసై గంజాయి ఎక్కడి నుండి అయినా తెచ్చి వాళ్ళు సేవించడం, అమ్మటం చేస్తుంటారని ఈ సందర్భంగా సీఐ ఉమేష్ తెలిపారు. వీరు విజయవాడలోని ఇమ్మాన్యుయల్ అనే అతని నుండి గంజాయి తీసుకొచ్చి తెనాలిలో అమ్ముతున్నారని సీఐ తెలిపారు. వీరందరూ తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో గంజాయిని విక్రయిస్తున్నారని చెబుతూ వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ ఉమేష్ తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐకే ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, కానిస్టేబుల్స్ డి రవి, బిహెచ్ సుబ్బారెడ్డి, లంక వరప్రసాద్, కపూర్ నాయకులు ఉన్నారు. ఈరోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో పోలీసు వారికి రాబడినటువంటి సమాచారంపై జగడగుంటపాలెం వద్ద ఉన్నటువంటి టిట్కో హౌసెస్ దగ్గరలో గంజాయి తాగుతూ తెలిసిన వారికి గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తారనేటువంటి సమాచారంపై తెనాలి రూరల్ పోలీసు వారు నేను కలిసి లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్లతో సహా కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. సుమారు కేజీ 300 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకునేసి 4 ముద్దాయిల్ని అదుపులో తీసుకునేసి విచారించడం జరుగుతుంది. వారి పేర్లని వరుసగా ముక్కాల ప్రకాశ్రావు అనేటువంటి కటేవరం చెందినటువంటి వ్యక్తి, మరియు నలిగిరి శివనాగరాజు అనేటువంటి వ్యక్తి చిన్నపరిమి చెందినటువంటి వ్యక్తి, మెరుగుమాల ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి, దర్శి ప్రదీప్ కుమార్ అనేటువంటి పెదరావూరు చెందినటువంటి వ్యక్తులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు విజయవాడ చెందినటువంటి ఒక ఇమానియల్ అని చెప్పినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాయిని తెచ్చుకుంటున్నట్టుగా తెలపడం జరిగింది. ఈ సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకునేసి తర్వాత వాడిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించిన సమయంలో ఈ గంజాయిని లాభాల కోసంగా బయట నుంచి తెచ్చుకునేసి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళ కోసం ఈ అమ్మి లాభాలు ఆర్జించాలని చెప్పినేసి దురాశతో ఉన్నారు వాళ్ళు. కొత్త వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు మేము పట్టుకున్నటువంటి వాళ్ళల్లో 2 మీద కేసులు ఆల్రెడీ నమోదు చేయబడి ఉన్నాయి. వారిలో ప్రకాశ్రావు అని చెప్పిన కటేవరం చెందిన అతని మీద
గండేపల్లి, అన్నవరము మరియు అరండాలపేట పోలీస్ స్టేషన్, గుంటూరు చెందినటువంటి అరండాలపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వారి మీద గంజాయి కేసులు, అదేవిధంగా థెఫ్ట్ కేసు ఒకటి నమోదు చేయడం జరిగిందని చెప్పనేసి తెలుపుతున్నాను. అదే మాదిరిగా 3 టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి మీద కూడా రౌడీ షీట్నే ఓపెన్ చేసి ఉన్నారు. అతను ఆల్రెడీ గంజాయి కేసు ఒకటి ఉంది అతని మీద. అదేవిధంగా మిగతా వాళ్ళు కొత్త వాళ్ళుగా ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా అలవాటు చేయబడి వీళ్ళ ద్వారా మభ్యపెట్టబడి జరిగింది. అదేవిధంగా సుమారు ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మా సంబంధించినటువంటి తెనాలి రూరల్ కానీ కొల్లిపర లిమిట్స్లో కానీ ఈ గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము. గంజాయి తాగిన వాళ్ళని మరియు అమ్మడానికి ప్రయత్నించిన వాళ్ళ యొక్క లిస్టును కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పనేసి మా ఉన్నతాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద మేము స్పెషల్గా ఒక టీంను ఫామ్ చేసుకునేసి దాని మీద దృష్టి పెడుతున్నాము. దీనికి కూడా ప్రజలు మరియు మీడియా మిత్రులు కూడా దీనికి కోఆపరేట్ చేసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, వాళ్ళకి ఏదైనా సరైన సమాచారం కనుక ఉంటే వారి వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచి దీన్ని అదుపు చేయడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి తెలుపుతూ తెనాలి మానవతా సంస్థ 2వ వార్షికోత్సవం సమావేశం కుమార్ పంప్ సత్సంగ్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథిగా మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. తెనాలి మానవతా సంస్థ 2వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు గుత్తి సుబ్రహ్మణ్యంకు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి మాట్లాడారు. ప్రతి ఇంట్లో మానవతా సభ్యులు ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరు స్వార్థం, ఈర్ష్య లేని జీవనం గడపాలని ఆయన ఆకాంక్షించారు. మరో ముఖ్య అతిథి అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత కె రామ్మోహన్ రావు మాట్లాడారు. మానవతా సంస్థలు భాగస్వామ్యం అవ్వడం సంతోషాన్నిస్తుందని తెలిపారు. 2025-2026కి కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్గా పి వాసు, సెక్రటరీగా పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్గా ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా డి సోమయ్య శాస్త్రి, కోశాధికారి ఎస్వి శర్మ, సభ్యులుగా ఈఎల్వి అప్పారావు, సిహెచ్ శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు, పి శోభారాణి, పి శివరాజు కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న 2వ సంవత్సరం చదువుతున్న మాన్య మౌనశ్రీ పూర్తి చదువుకి కె రామ్మోహన్ రావు, కొత్త సుబ్రహ్మణ్యం సహకరిస్తామని తెలిపారు. అలాగే కొలకలూరు స్కూల్లో చదువుకుని IIITలో సీట్ తెచ్చుకున్న లక్ష్మీ రోహిణికి పి వాసు నూతన వస్త్రాల సూట్ కేసుని ఎం రవీంద్రనాథ్ 10,000 రూపాయలు అందించారు. ఈ సమావేశంలో కొత్త సుబ్రహ్మణ్యం, మోవా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, అన్నాల మల్లేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మానవతా సంస్థ 2004లో అనగా దాదాపు 20 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో మండలాల్లో మానవత విస్తరించి నిరంతరము సేవా కార్యక్రమాలను అత్యంత పవిత్రంగా కొనసాగిస్తూ ఉంది. ఫలితంగా మేము చేసే కృషి కంటే కూడా ప్రజల నుంచి వచ్చే అనూహ్య స్పందన మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మానవతా సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం కులము, మతము, ప్రాంతము వంటి వైరుధ్యాలను అధిగమించి అందరూ కూడా విలువలను పాటించి మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు చేయాలనేది ఒక ఉద్దేశం. కాబట్టి ఏ మండలానికి వెళ్ళినా మేము మొట్టమొదటి చెప్పేది ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారనే దానికి కూడా ప్రాధాన్యత ఉన్నప్పటికీ సభ్యుల సంఖ్య గణనీయంగా పెంచాలి. తద్వారా సమాజంలో శాంతి నెలకొనాలి, శాంతి సమాజ నిర్మాణం జరగాలన్న దిశగా మానవత ముందుకెళ్తూ ఉంది. అందరికీ నమస్కారం అండి. మానవతా తెనాలి స్వచ్ఛంద సంస్థ 2వ వార్షికోత్సవ సందర్భంగా విశేష అతిథిగా వచ్చి తన వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసిన గౌరవనీయులు ఫౌండర్ శ్రీ రామచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఈరోజు 2వ వార్షికోత్సవ సందర్భంగా ప్రముఖ డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రామచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా సుబ్రహ్మణ్యం గారికి మన కొత్త సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. అలానే కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. 25-26 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా శ్రీ పి శ్రీనివాస్ గారు వాసు గారు, సెక్రటరీగా శ్రీ పి వెంకటేశ్వరరావు గారు వెంకట్, అలానే వైస్ ప్రెసిడెంట్గా శ్రీ ఓంకార్ ప్రసాద్ గారు, ట్రెజరర్గా ఎస్వి శర్మ గారు, జాయింట్ సెక్రటరీగా సోమయ్య శాస్త్రి గారు ఈ 25-26 సంవత్సరానికి ఎగ్జిక్యూటివ్ కమిటీగా పనిచేయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా తెనాలి మానవతా చైర్మన్గా
మానవతా సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చేసిన వైద్య సేవలన్నీ నేను మా గురువు గారు ఎంఎస్ జనరల్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్ కె రాజా రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో నేర్చుకొని ఈ వైద్య విద్యనే కాకుండా మానవతా విలువలను కూడా హాస్పిటల్లో నేర్చుకో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను. అంతేకాని నేను ఎక్కువగా ఏమి చేసినది ఏం కాదు. దీనికి భగవంతుని తోడ్పాటు కూడా నాకు. తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవ శాంతి ఆశ్రమం నందు ఎస్ ఛానల్ కెమెరామెన్ గుంటూరు అనిల్ పుట్టినరోజు పురస్కరించుకుని ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వాసులు అనిల్ కుమార్కి దీవెన అందించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో ఎస్ ఛానల్ కెమెరామెన్ గుంటూరు అనిల్ తన పుట్టినరోజు పురస్కరించుకుని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు. అనునిత్యం ప్రజా సంబంధిత కార్యక్రమాలను వీడియో తీసి తద్వారా వార్తా ప్రసారాలకు దోహదపడుతున్న గుంటూరు అనిల్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఛానల్ ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటూరు అనిల్ కుమార్కు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సత్కరించి అభినందించారు. మన ఎస్ ఛానల్ కెమెరామెన్ గుంటూరు అనిల్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనిల్లో ప్రత్యేకత ఏంటంటే ఎంతసేపు అయినా సరే ఉండి గాంధీ గారు నమస్కారం చేసుకొని వృద్ధులకు దాని చేతుల మీద భోజనం పెట్టాలని సంకల్పం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే యువతరంలో పెద్దల పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండడం అనేది చాలా అవసరం. అవి సమాజానికి మంచి మార్గాన్ని ఇస్తాయి. ఎంతో కష్టపడి జీవితాన్ని మరి పోషించుకుంటూ సమాజంలో వృద్ధులకు తాను జేబుల డబ్బు తీసి ఉన్న దాంట్లో తీసి ఇవ్వడం అనేది మరి ఇంకా ఎంతో గొప్ప విషయం. ధార్మిక చింతన అనేది ఉండటమే దైవత్వం. అటువంటి దైవత్వం చెందినటువంటి అనిల్కు జన్మదిన శుభాకాంక్షలు అనేకం జరగాలని ఆయన ఆరోగ్యం ఐశ్వర్యంతో కలిగిన ఆశ. తెనాల్లోని ముత్యంశెట్టి వారి పాలెంలో గల రాచాబత్తిరి వెంకటనారాయణ జ్ఞాన ప్రసూనాంబవార్ల కళ్యాణ మండపం నందు పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, మెరిట్ ప్రోత్సాహక నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. పద్మశాలి సంఘీయుల్లో వెనుకబడి ఉన్న పేద కుటుంబాల పిల్లల చదువులు కొనసాగించేందుకు అలాగే మెరిట్ సాధించిన విద్యార్థుల్ని మరింతగా ప్రోత్సహించి ఉన్నత చదువుల వైపుకు తీసుకుని వెళ్లేందుకు పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ప్రతి సంవత్సరం ఇస్తున్న మెరిట్ ప్రోత్సాహక నగదు అలాగే ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ముత్యంశెట్టి వారిపాలెంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఈ సొసైటీ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, మెరిట్ స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఏడాది 142 మందికి మెరిట్ స్కాలర్షిప్లు, 250 మందికి ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఇతర కులాల్లో ఉన్న పేదవారికి కూడా ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యక్షులు శిల్పి అక్కల శ్రీరామ్ మాట్లాడుతూ ఈ సొసైటీ కొన్నేళ్లుగా చేపడుతున్న సేవా కార్యక్రమాల నేపథ్యంలో దీని ద్వారా చదువుకుని ఉన్నత స్థితికి వచ్చినటువంటి వ్యక్తులు తిరిగి పేద విద్యార్థులకు ఉచిత మెరిట్ స్కాలర్షిప్ను, ఉచిత నోట్ పుస్తకాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిఎస్బి ప్రభాకర్ రావు, డాక్టర్ శ్రీహరి మురుగుడు, కాజులూరి ఆదినారాయణ, ఐఎల్వి అప్పారావు, జొన్నతుల మహేష్, దివి పురుషోత్తం ఇంకా సొసైటీ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఉచిత నోటు పుస్తకాల పంపిణీ మరియు విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారి యొక్క ప్రతిభకు గుర్తింపుగా మెరిట్ స్కాలర్షిప్ అనే ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం 142 మంది విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 250 మంది విద్యార్థులకి ఉచిత నోటు పుస్తక పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా విద్యార్థుల్లో దాదాపు ఒక 30% అదర్ కమ్యూనిటీస్ కూడా బుక్స్ ఇవ్వటం అది ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ యొక్క ప్రత్యేకమైనటువంటి విధానంగా మనం గుర్తిస్తున్నాం. అదేవిధంగా గత 2 సంవత్సరాల్లో క్విజ్ కాంపిటీషన్ విద్యార్థుల యొక్క ప్రతిభని వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజేయాలి, పార్టిసిపెంట్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతో క్విజ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కొన్ని సంవత్సరాలుగా ఉచిత నోట్బుక్స్ పంపిణీలు, స్కాలర్షిప్స్లు ఈ సంవత్సరం నుంచి పేద విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సంస్థలో స్కాలర్షిప్స్ తీసుకొని మళ్ళీ బాగా చదువుకొని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళు తిరిగి వచ్చి
ఇక్కడ మళ్ళీ స్కాలర్షిప్ చూడటం అనేది మాకు నిజంగా ఒక గర్వకారణంగా ఉంది. మేము చేసిన పని సద్వినియోగం అయిందని చెప్పేసి మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే బుక్స్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగం సంపాదించిన తర్వాత తను కొంత సహాయంగా కూడా ఈ సంస్థకు ఉపయోగపడుతుంటే మేము చేస్తున్న కార్యక్రమం పురోభివృద్ధిలో ఉందని చెప్పేసి మా సంస్థకి చాలా అభినందన ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పేసి పారిశుద్ధ్య నిర్వహణలో తెనాలికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం ఉదయం 5:30 గంటలకు చిన్నరావూరు రామలింగేశ్వరపేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించి శానిటేషన్ నిర్వహణ పరిశీలించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ ఆదివారం ఉదయం పట్టణంలోని రామలింగేశ్వరపేట చిన్నరావూరు ప్రాంతాల్లో శానిటేషన్ నిర్వహణ పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను చూసి ఆయన అధికారులు ప్రశ్నించారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల హాజరు పట్టిని తనిఖీ చేశారు. కార్మికులతో మంత్రి మాట్లాడారు. తెనాలిలో పెరిగిన జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. 46 లక్షల రూపాయలతో ప్రధాన పంట కాల్వల్ని ఆధునీకరించుకోవడం జరిగిందని తెలిపారు. పట్టణంలోని సైడ్ కాల్వలు వ్యర్థాలతో నిండిపోయాయని, కొన్ని వార్డుల్లో రోడ్లు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆయన అన్నారు. శానిటేషన్ నిర్వహణలో తెనాలి రోల్ మోడల్గా చూపించే పరిస్థితి ఉండేదని, తెనాలికి మరల అపూర్వ వైభవాన్ని ఆ పేరును తీసుకొచ్చేలా ప్రణాళికబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించి మార్పు తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రితో పాటుగా కౌన్సిలర్లు కుర్రా సుజాత, గుంటూరు కోటేశ్వరరావు, కమిషనర్ వి మహాలక్ష్మి, పతి, ఎంహెచ్ఓ యేసుబాబు, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గారు, గౌరీశంకర్, అలాగే కుర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధానమైన కాలువల గురించి దాదాపు 46 లక్షలతోటి మనం అప్రమత్తం చేసుకుంటూ కాలువలు ఆధునీకరణ చేసుకుంటూ వచ్చాం. అయితే ప్రధానమైన కాలువలు, పంట కాలువలు, వీటితో పాటు సైడ్ కాలువలు, వార్డులో ఉన్న చిన్న చిన్న రోడ్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. నిన్న కూడా నేను మన రైల్వే స్టేషన్ ప్రాంతంలో అక్కడ పర్యటించినప్పుడు కమిషనర్ గారికి, సిబ్బందికి చెప్పాను. ఇవాళ ఉదయం నుంచి స్థానికంగా ఉన్న మన శానిటేషన్ వర్కర్స్తో కూడా కూర్చుని నేను మాట్లాడతాను, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. ఎందుకంటే ఇదివరకు ఉన్న తెనాలికి ఉన్న ఆ కీర్తి ప్రతిష్ట శానిటేషన్ విషయంలో మనం అద్భుతంగా చేసామని 2014 వరకు మనం చాలామంది మనని ఒక ఎగ్జాంపుల్గా తీసుకునేవాళ్ళు. ఆ పరిస్థితి తగ్గిపోయింది, జనాభా కూడా పెరిగింది. సో ఆ వాస్తవాల్ని బేస్ చేసుకుని ఎంహెచ్ఓ గారిని, కమిషనర్ గారికి చెప్పాను నేను ఒక ఆడిట్ చేయమని. శానిటేషన్ ఆడిట్ చేసిన తర్వాత పరికరాలు కొనాలా లేదా అదనంగా మేము సిబ్బందిని పెట్టుకోవాలా, ఉన్న సిబ్బందిని ఏ విధంగా మనం చాలా ప్రొఫెషనల్గా ఆలోచించి మనం వాడచ్చు, ఏ విధంగా వార్డులో మనం డివిజన్ చేయొచ్చు అనే దానిపైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు ఉదయం 5:30కే మొదలుపెట్టిన పర్యటన అనేక వార్డులో పర్యటించాను. చాలా స్పష్టంగా ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కమర్షియల్ చెత్త కలెక్షన్ ఒక ఎత్తు అయితే రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న చెత్త కలెక్షన్ కూడా మనం చాలా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ఒక సమయం కేటాయించుకోవాలి. ప్రభుత్వంలో సిబ్బంది కొరత లేకుండా గతంలో వార్డు సచివాలయం వీళ్ళందరినీ కూడా పెంచారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ మార్పు కనపడే విధంగా ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది అవసరం. సో దానికి అనుగుణంగా తెనాలి మున్సిపల్ సమావేశం ఈ నెల చివరిలో పెట్టుకునే ముందు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో, ఒక ప్రణాళికతోటి శానిటేషన్ పైన దృష్టి సారించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పౌరులందరికీ కూడా మేము ఒక చక్కటి ప్రదేశంగా మార్చడానికి ఒక ప్రయత్నం. ఆషాఢ మాసం సందర్భంగా స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఆషాఢ మాసం సారెను భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇదే విధంగా లలితాదేవి అమ్మవారికి, కాళికాదేవి అమ్మవారికి కూడా సారె సమర్పించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ గంగా పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారి దేవాలయంలోని అమ్మవారికి ఆషాఢ మాస సారెను స్థానిక భక్తులు సమర్పించారు. స్థానికంగా ఉండే భక్తులు, ముత్తైదువులు, యువతులు ఊరేగింపుగా సారెను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. అలాగే శివాజీ చౌక్లోని కాళికామాత అమ్మవారికి, సాధు పరిషత్లోని లలితాదేవి అమ్మవారికి కూడా ఆషాఢ మాస సారెను భక్తులు సమర్పించారు. ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారికి విశేషాది పూజాది కార్యక్రమాలను అర్చకులు కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయం సంబంధించి ఆ గుడి ఆ పక్కన కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ దగ్గరలోని రెడ్ల బజారు భక్తులు అందరూ కలిసి ఈ ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి సారెలు మరియు రౌండ్ సెంటర్లోని కాళికామాత, సాధు పరిషత్తులోని లలితాదేవి అమ్మవార్లకు కూడా సారి కార్యక్రమం తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మా ఈవో గారు అయిన హరిప్రసాద్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది.
పంతులు గారు కుమార్ గారు వారి పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుంది. తెనాలి మండలం కటివరం గ్రామంలో బీసీ కాలనీలో వేంచేస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామంలో అత్యంత వైభవంగా భక్తులు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. మండల గ్రామం కటివరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నేతృత్వంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయ అర్చకులు బౌజుల జగదీష్ వెంకటేశ్వరరావు గురుభవాని ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో అమ్మవారి వేషధారణతో కనక తప్పెట్ల మధ్య భక్తులు బోనాలని గ్రామ ప్రజలు దర్శించుకునేలా ఊరేగింపు చేసి తదనంతరం అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. జై దుర్గా జై జై దుర్గా. కటివరం బీసీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారికి బోనాల కార్యక్రమం జరిగినది. భక్తులు విధివిగా పాల్గొన్నారు. జై దుర్గా జై జై దుర్గా. మన కటివరం గ్రామస్థంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు బోనాల సందర్భంగా అమ్మవారి వేషాలు వేసుకొని బోనాలు సమర్పించుకుంటున్నాం. కావున భక్తులందరూ బోనాలు సమర్పించుకుంటున్నారు. కటివరం గ్రామంలోని బీసీ కాలనీలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బోనాల కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. భక్తులందరూ పాల్గొని జయప్రదం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. తెలుగు సినీ రంగంలో ఒక విలక్షణ నటుడిగా ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు జీవం పోసిన మహానటుడు కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికే కాక తెలుగు ప్రజలకు కూడా బాధాకరమైన సంఘటన అని స్వర్ణలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్కరాజు సాయి అన్నారు. మారిసుపేటలోని తన కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. మహానటుడు కోట శ్రీనివాసరావు మరణం తెలుగు వారికి తీరని లోటు అని స్వర్ణలయ వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి అన్నారు. కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ 1998లో సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ స్పందన ద్వారా ప్రముఖ నటులు గోవిందరాజుల సుబ్బారావు స్మారక అవార్డుని అందుకున్న నాటి జ్ఞాపకాన్ని లక్కరాజు సాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏ పాత్రకైనా జీవం పోసే నటుడు మహానటుడు కోట శ్రీనివాసరావు అంటూ లక్కరాజు సాయి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నటులు హేమంత్ రమణయ్యలు ఉన్నారు. రుణపడి ఉన్నటువంటి సన్మానాలు కొన్ని ఉంటాయండి. అందులో ఇది ఉంటుంది. సో నా జన్మలో నేను మీరు చూపించినటువంటి ముఖ్యంగా అక్కడ సాయి గారు రాజా గారు నా ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు ఒక 1.5 months 2 months బ్యాక్ అండి మాట్లాడినప్పుడు జిల్లి తీసుకున్నాను పెద్దలు ఆయన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలేవి తరఫున ఎంతోమంది దిగ్గజాలను లబ్ధ ప్రతిష్టలను ప్రతిష్టాత్మకంగా తెనాలి పిలుచుకొచ్చి కళామతల్లి ఒళ్ళో వారికి సత్కరించే భాగ్యం నాకు కలిగింది. ఈ సందర్భంగా దాదాపు 27 ఏళ్ల క్రితం కోట శ్రీనివాస గారు 56 ఏళ్ల వయసులో తెనాలి తీసుకొచ్చి అత్యంత పెద్ద పురస్కారాన్ని అందించడం జరిగింది. ఈరోజు వారు లేరు. అయితే వారిని జ్ఞప్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 1998 అక్టోబర్ 11న సుప్రసిద్ధ నటులు తెనాలి చెందిన సీనియర్ నటులు గోవిందరాజు సుబ్బారావు గారి స్మారక అవార్డుని వారికి అందజేయడం జరిగింది. ఆ సందర్భంగా శ్రీవెంకట సీతారామ శాస్త్రి, పేటూరు సుందరమూర్తి, దైవజీ శర్మ, ఆ రోజుల్లో ప్రసిద్ధ హాస్య నటులు గుడ్డు హనుమంతరావు, గౌతమ్ రాజు, అనంత్, అలాగే చాలామంది ఒకళ్ళిద్దరు కాదు వచ్చి హాస్య కదంబాన్ని నిర్వహించారు. అద్భుతంగా మనం ఆ రోజు ఎన్నియర్ కళ్యాణ మండపంలో చేసుకున్నాం. ఈ రోజున వారిని జప్తు చేసుకో జరుగుతుంది. మా తెనాలిలో ఆ సత్కారం పొందినాక 99లో వారు బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ కూడా కొన్నాళ్ళ పాటు చేశారు. వారిని మా 15 రోజుల క్రితం మిత్రులంతా కలిసి వెళ్దామని నిర్ణయించుకున్నాము. కొన్ని అమాంతకాలం కొద్దిగా లేట్ అవ్వగానే ఈ రోజున ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. కోట శ్రీనివాసరావు గారు నటులు ఒకవేళ ఆంగ్లంలో అంటే ఫారెన్లో కనుక పుట్టి ఉంటే ఆయన ప్రపంచ ప్రసిద్ధిగా నటులు అయి ఉండేవాళ్ళు. అటువంటి గొప్ప నటులు, అటువంటి నటుల్ని సత్కరించే భాగ్యం మనకి, మా సంస్థకి, మా తెనాలికి కలిగినందుకు గర్వపడుతూ మరణించారంటే అది చాలా విషాదకరమైన వార్త. నటన రంగానికి కానీ సినిమా రంగానికి కానీ చేరని లోటు. ఆ మహానుభావుడు ఏ పాత్ర ఇచ్చినా కూడా ఆ పాత్ర జీవం పోసేవాడు. మరణ ఖరీదుతో స్టార్ట్ చేసిన నట జీవితాన్ని మన ప్రతిఘటనతో ఉవ్వెత్తున వెలిగిసబడిన మహానటుడు. అప్పటి నుంచి తిరుగు లేకుండా ఆ నటుడు సాధిస్తున్నాడు నటుని. దాన్ని మన స్వల్లయ్య వారిని తీసుకొచ్చి సన్మానించడం కూడా. ఓకే సార్, ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు లేరు అంటే చాలా బాధాకరంగా ఉంది. ఆయన నటన చాలా అమోఘం.
యమలలో కానివ్వండి, హలో బ్రదర్ సినిమాలో కానివ్వండి, ప్రతిఘటనలో కానివ్వండి, ఇంకా చాలా చాలా సినిమాల్లో అహనా పెళ్ళంట్లో కూడా ఆయన పేనాస్థానం అనేది ఎలా ఉంటుందని బాగా చూపించారు. అలాంటి మహానుభావుని కోల్పోయాం కనుక. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు డైలాగ్ డిటెక్షన్ వేరెవరికి లేదని మా ఏపీ వ్యవస్థాపకులు దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. తమ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దివంగత కోటా శ్రీనివాసరావుకు ఘన నివాళులర్పించారు. మహానటుడు కోటా శ్రీనివాసరావు మరణం సిరి రంగానికి తీరంలోని దర్శకుడు దిలీప్ రాజు అన్నారు. మా ఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటా శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, ఎస్వి రంగారావు లాంటి నటుల వల్ల కొన్ని పాత్రలు మనసులో చెరగని ముద్ర వేశాయని తెలిపారు. వెంకటేష్ హీరోగా నటించిన గణేష్ చిత్రంలోని ఆఖరి సన్నివేశంలో కోటా శ్రీనివాసరావు నటించిన నటన అద్భుతమని ఆయన అన్నారు. అయితే అలాంటి మహనీయులకు పద్మశ్రీ లాంటి సత్కారాలు రాకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ఏపీ సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ప్రతిఘటన చిత్రంలో తన నటన, డైలాగ్ డెలివరీ తెలుగు ప్రేక్షక లోకానికి చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు. కోటా శ్రీనివాసరావు మరణం తీరని లోటు అని నివాళులర్పించారు. ఈ సమావేశంలో కార్మూరి శివరామరెడ్డి, రాబర్ట్, కొల్లూరు సామ్రాజ్యం, తన్నీరు రమణ, బసవరత్న, చిరరాయుడు తదితరులు పాల్గొన్నారు. Today is very bad day and very sad day also because we lost an eminent artist, we lost a legendary artist like కోటా శ్రీనివాసరావు గారు. ఆయన డైలాగ్ డిక్షన్ నాకు తెలిసి ఎవరికీ లేదు. పాత రోజుల్లో ఎస్వి రంగారావు గారు అలాంటి మహానటులకు ఉండేది. ఆయన అంత గొప్ప నటుడు చనిపోవటం అనేది ఇట్స్ రియల్లీ సాడ్. మా ఏపీ తరఫున ఆయన ఆత్మకు శాంతి ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని కూడా మా ఏపీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది పడుతుంటారు, పోతుంటారు. బట్ కోటా శ్రీనివాసరావు గారు లాంటి నటులు నాకైతే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అలాంటి నటుడు మళ్ళీ వస్తాడని అయితే నేను అనుకోవట్లా. కొంతమంది లెజెండరీ ఆర్టిస్టులకి అవార్డులు ఇస్తే వాళ్ళు చనిపోయినా కూడా బతుకున్నట్లు లెక్క. సో దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ అపీలింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు థింక్ అబౌట్ వాట్ ఐ ప్రపోజ్డ్. నేను ఏమైతే ప్రపోజ్ చేస్తున్నానో దాన్ని థింక్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తా ఉన్నా. సో ఎనీవే వీ లాస్ట్ ఎ లెజెండరీ ఆర్టిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సినిమా ప్రేక్షకులకి, సినిమాని ఇష్టపడే వాళ్ళకి మాత్రం కోటా శ్రీనివాసరావు గారు లాంటి క్యారెక్టర్ నటుడు లేకపోవడం దురదృష్టకరం. ఎనీవే హీ విల్ నాట్ కమ్ అగైన్. ఆ డిక్షన్ ఉన్న వాళ్ళు మళ్ళీ రారు. నాకు తెలిసి ఇప్పుడు ఎవరు లేరు కూడా. ఒక్క ప్రకాష్ రాజ్ గారు, కోటా శ్రీనివాసరావు గారే పాత్రలోకి వెళ్తారు, ఆ పాత్రలను బతికిస్తారు, ఆ పాత్రలకు పోషిస్తారు, ఆ పాత్రలకు జీవం పెడతారు. సో అలాంటి నటులు అరుదుగా ఉంటారు. అరుదైన ఆణిముత్యం కోటా. ఆ కోటా లేని ఆంధ్ర ఒక విధంగా వాట్ ఐ కెన్ సే వెరీ సాడ్. సో సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా ఏపీ అవర్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ. ఈరోజు కోటా శ్రీనివాసరావు లేరనే విషయం తెలియగాడికి అది ఎంతో బాధాకరమైన విషయం. కోటా శ్రీనివాసరావు గారి లాంటి నటుడు ఈ తెలుగు సినీ పరిశ్రమలోనే లేడు అనేది పెద్ద అశయోక్తి కాదు. ఆయన ప్రతి ఒక్క డైలాగు ఆయన నోటమ్మటి ఏ సందర్భాన్ని బట్టి ఆ యాసలో మాట్లాడగల ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆ కోటా శ్రీనివాసరావు గారు ప్రతిఘటన సినిమాలో కాశీగా ఆయన నటన అద్భుతం. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో ఎన్నో రకాలైన క్యారెక్టర్లు ఆయన వేయటం, వాటిని మెప్పించటం, ప్రజల్లో కోటా ఉన్నాడా సినిమాలో అని అడిగెళ్ళే స్టేజీకి ఆయన వచ్చాడు అంటే కోటా గారి నటన అంత అద్భుతం. ఎగ్జాక్ట్లీ. అటువంటి కోటా శ్రీనివాసరావు ఈరోజు మన మధ్యన లేడు అనటం చాలా బాధాకర విషయం. ఆయనకి మా అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఈ బాధాకరమైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 33 మంది రైతులకు 12,38,000 రూపాయల విలువ కలిగిన యంత్ర పరికరాలు పంపిణీ. త్వరలో అన్నదాత సుఖీభవ ఇస్తున్నట్లు ప్రకటించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
పద్మశాలి పేద విద్యార్థులకు నోట్బుక్స్ మెరిట్ స్కాలర్షిప్ను పంపిణీ చేసిన పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ప్రతిభను ప్రోత్సహించే దిశగా కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్న జొన్నాదుల నరసింహారావు. జగడిగుంటపాలెం సమీపంలో గంజాయి కలిగిన 4 యువకులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి కేజీ 300 గ్రాముల గంజాయి స్వాధీనం. రూరల్ గ్రామంలో గంజాయి ఛాయలు లేకుండా చేస్తామన్న సిఐ ఉమేష్. ప్రతి ఇంట్లో మానవతా సభ్యులు ఉండాలన్న మానవతా వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి. ఘనంగా జరిగిన మానవతా ద్వితీయ వార్షికోత్సవ సమావేశం 2025-26 సంవత్సరానికి ప్రమాణ స్వీకారం చేసిన కొత్త కార్యవర్గం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.